అందరికీ నమస్కారం. ఆండార్ వ్లాగ్స్ కి స్వాగతం. నేను సత్యనారాయణ గన్నవరపు. ముందుగా అందరికీ విన్నపం, దయచేసి వీడియోను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు విషయం, నాడీ జంగుడు ఒక బకం అంటే కొంగ. ఇతనికి రాజధర్ముడు అనే పేరు కూడా ఉంది. ఈ కొంగ బ్రహ్మకు చాలా మిత్రుడు అన్నమాట. అయితే గౌతముడు అనే ఒక బ్రాహ్మడు దుర్మార్గుడై స్వధర్మాన్ని విడిచిపెట్టి బోయ వనితను పెళ్ళాడి మద్యం మాంసాలు భక్షిస్తూ డబ్బుల కోసం అని చెప్పి వర్తకుల వెనకాల తిరుగుతూ ఉంటాడు. వీడు ఒకరోజు అరణ్యంలో వెళ్తున్నప్పుడు మత్తకరి ఒకటి తరుముకు వస్తూ ఉంటుంది. మత్తకరి అంటే బాగా మదించినటువంటి ఏనుగు అనమాట. అప్పుడు ఇతడు పరిగెత్తుకుని వచ్చి ఒక మర్రి చెట్టు కింద దాక్కుంటాడు. అది నాడీ జంగుడి యొక్క ఇల్లు. ఇతడు అలసిపోయి ఉండడం చూసి అతన్ని గౌరవించి భోజనం పెట్టి, అయితే నా దగ్గర అయితే డబ్బు లేదు, కానీ మధువ్రజపురంలో విరూపాక్షుడనే ధనుజుడు నా మిత్రుడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్తే ధనం ఇస్తారని చెప్పి వెళ్ళమని చెబుతాడు. అప్పుడు ఈ బ్రాహ్మడు విరూపాక్షుడి దగ్గరికి వెళ్తాడు. అయితే ఆ ధనుజుడు ఇతను చూడంగానే ఇతడు తుచ్చుడు అని చెప్పి తెలుసుకుని ధనం ఇవ్వడానికి ఇష్టం ఉండదు. కానీ మిత్రుడు నాడీజంగుడు పంపించాడని చెప్పేసి అతని మాట తీసేయలేక డబ్బిచ్చి పంపిస్తాడు. అతడిచ్చిన ఆ ధనాన్ని మోసుకుని బ్రాహ్మణుడు మళ్ళీ తిరిగి నాడీజంగుడి దగ్గరికి వచ్చి ఆ మూటను తీసుకొచ్చి కింద దింపి నిద్రపోతూ ఉంటాడు. అతన్ని తన రెక్కలతోటి బకము విసిరి తాను కూడా నిద్రపోతుంది. ఈ బకం శరీరం బాగా కొవ్వి బలంగా ఉండడం చూసి మన్నాటికి ఇది మంచి భోజనం అవుతుందని చెప్పి అనుకుని ఈ బ్రాహ్మడు నిద్రలేచి ఆ నిద్రపోతున్న బకాన్ని కొంగని చంపేసి దాన్ని తింటాడు. విరూపాక్షుడికి మనస్సు వికలం అవుతుంది. మర్నాడు విరూపాక్షుడు ఏం చేస్తాడంటే యథాప్రకారం నాడీజంగుడు తన దగ్గరికి రాలేదని విరూపాక్షుడి దగ్గర ఉన్న దూతలను కొంతమందిని పంపించి నాడీజంగుడిని చూసి రమ్మని చెప్పి చెప్తాడు. వాళ్ళు వచ్చి చూసి ఈ బకం చంపబడి ఉందని చెప్పేసి చెబుతారు. అప్పుడు విరూపాక్షుడు ఆ బ్రాహ్మణ్ణి తీసుకొచ్చి ఇతనే చంపేసి ఉంటాడని చెప్పి తెలుసుకుని వాడిని చంపేసి తినమని చెప్పి దరుజులకి చెబుతాడు. కానీ వాళ్ళెవరు కూడా ఈ కృతజ్ఞుడి మాంసం మేము తినమంటారు. చివరికి కుక్కలు కూడా తిరస్కరిస్తాయి. ఇంకా అప్పుడు విరూపాక్షుడు తన మిత్రుడి కళేబరం చితిపై ఇతను కూడా పడేస్తాడు. ఇంతట్లో ఇంద్రుడు వస్తాడు అక్కడికి. ఇంద్రుడు వస్తే అప్పుడు విరూపాక్షుడు ఇంద్రుడితో అంటాడు, నా మిత్రుడిని నాకు ఇప్పించమని. అప్పుడు ఇంద్రుడు అంటాడు, నాడీజంగుడు బ్రహ్మకు స్నేహితుడు, బ్రహ్మ తీసుకెళ్ళిపోయాడు అని చెబుతాడు. ఆ చితికి సమీపంలో సురభి అంటే సురభి ఆవు తన దూడకి పాలు ఇస్తూ ఉంటుంది. దాని మూతి నుంచి వచ్చే నొరగా ఈ చితిపై పడుతుంది. అంత వెంటనే నాడీజంగుడు లేచి వస్తాడు. అది బ్రహ్మ ప్రభావమే అని చెప్పి వాళ్ళు తెలుసుకుంటారు. నాడీజంగుడు అప్పుడు బ్రాహ్మణుడి దగ్గర కూడా వెళ్ళి అతని దండం తెలుసుకుని అతను కూడా మన్నించమని చెప్పి ఇంద్రాదులందరినీ కూడా వేడుకుని అతను కూడా విడిపించి అతనికి చాలా ధనం ఇచ్చి పంపిస్తాడు. ఆ తర్వాత ఈ నాడీజంగుడు తర్వాత విరూపాక్షుడు చాలా సుఖంగా ఉంటారు. ఇది కదా. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.